మనకి ఇండియన్ మాజీ వికెట్ కీపర్ అయిన ఫరూక్ ఇంజనీర్ గారు. సో ఆయన అయితే రిషబ్ పంత్ గురించి కొన్ని కామెంట్ చేశాడనమాట రీసెంట్గా. అయితే ఆయన అంటుంది ఏంటంటే, ఇప్పుడు రిషబ్ పంత్ టాలెంట్ గురించి కానీ లేదు అంటే అతని పర్ఫార్మెన్స్ గురించి కానీ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను షార్ట్ సెలక్షన్స్ చూసినా సరే లేదు అంటే అతను ఆడే ఇన్నింగ్స్ చూసినా సరే ఖచ్చితంగా అర్థమైపోయింది మనకి అతనిలో ఎంత టాలెంట్ ఉంది అనేది. సో మరి ఇక్కడైతే నేను రిషబ్ పంత్కి ఒక విషయం చెప్పాలనుకున్నా. ఎందుకు ఇది ప్రజెంట్ చూసుకుంటే టెస్ట్లో ఆడుతున్నాడు కదా. సో టెస్ట్ క్రికెట్లో అతను మరీ అంత వేగంగా అంత అగ్రెసివ్గా వెళ్ళిపోయి షాట్లు ఆడాల్సిన అవసరం లేదు. జస్ట్ స్లోగా కొంచెం ఏవైతే ఇప్పుడు షాట్లు ఆడుతున్నాడో ఆ షాట్లన్నిటికీ ఐపీఎల్గా దాచిపెట్టుకొని ఇప్పుడు వచ్చేసరికి మ్యాచ్ని స్లోగా ముందుకు తీసుకెళ్తే చాలా బెటర్గా ఉండిద్ది అని చెప్పేసి ఆయన అయితే మాట్లాడాడు. అయితే ఇంకోటి చెప్తుంది ఏంటంటే ఆయన, సో మనం ఆల్రెడీ అంతకుముందు టెస్ట్లో చూసాం కదా, ఒకే టెస్ట్లో వరుసగా రెండు సెంచరీలు చేశాడు. దాని తర్వాత ప్రతి టెస్ట్లో వచ్చేసరికి హాఫ్ సెంచరీలు చేశాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తను ఎంత ఎబిలిటీ ఉన్న ప్లేయర్ అనేది. సో ఈ స్టాట్స్ బట్టి మనకు అర్థమవుతుంది. సో కాకపోతే దాంతోపాటు మనకి ఇంగ్లాండ్ ప్లేయర్స్ని కూడా తట్టుకొని వాళ్ళ బౌలింగ్ను కూడా తట్టుకొని ఆడాడు అంటే సో అతని టాలెంట్ గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ ఒక్క చేంజ్ చేసుకొని ఈ షాట్లను కనుక ఐపీఎల్కు మిగుల్చుకుంటే చాలా బెటర్గా ఉండిద్దని సో ఆయన అయితే మాట్లాడడం జరిగిందనమాట. సో ఏదైనా సరే మరి రిషబ్ పంత్ బ్యాటింగ్ చూసిన తర్వాత మరి ఈ టెస్ట్లో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు కదా. సో మరి తక్కువ బంతుల్లోనే ఎక్కువ రన్స్ రాబట్టాలని చెప్పేసి దాని తర్వాత మనకి లంచ్ బ్రేక్ అయిపోతుందా అన్నప్పుడు సో అప్పుడు కూడా మనం చూసాం. సో లంచ్ బ్రేక్ ముందు అతను కొన్ని మైల్ స్టోన్స్ కూడా దాటేయాలని కొంచెం అగ్రెసివ్ మోడ్లో వెళ్ళిపోతాడు. సో అవి కొంచెం తగ్గించుకుంటే చాలా బెటర్ అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్నాడు అనమాట. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేసేయండి.